హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక అకాడమీ. సో మీకు లాస్ట్ సండే రోజు ఫ్రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినాం కదమ్మా. సో ఈ సండే కూడా జూలై 13కి మీకు తెలుసు కదా, అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1544లో అశోక్ అకాడమీ రాజధాని థియేటర్ బిల్డింగ్ కదా. దాంట్లో మనకి ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి కూడా 100 మార్క్స్ అనేది ఉంది. లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ని మీరు అడగండి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. మేము అందరిలాగా క్వశ్చన్ పేపర్ పెట్టలేము. మేము ఇక్కడ మీ దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోవట్లేము. సార్ ఏంటి సార్ మీకు లాభం అంటే, ఖచ్చితంగా లాభం ఏంది అంటే మీరు బెస్ట్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బెస్ట్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు దానికోసమని. అంతేగాని మాకు లాభము అని కాదమ్మా. ఎవ్వరు కూడా లాభం లేనిది ఏది చేయదు. నువ్వు సెలెక్ట్ చేసుకునే ముందు బెస్ట్ చాయిస్గా లేకపోతే ఎవరికైనా రిఫర్ చేసే విధంగా కూడా ఒక ఆప్షన్ అనేది ఉండే విధంగా మేము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నేను మరీ చెప్తున్నానమ్మా, నెక్స్ట్ సండే జూలై 13కి సండే రోజు 10 AM అనేది ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో మీ చుట్టూ ఉండే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఇన్ఫామ్ చేయండి. 50 క్వశ్చన్స్ ఆర్థమెటిక్, 50 క్వశ్చన్స్ జిఎస్. సార్ ఏదో నామకే వాసు పెడుతుర్రా లేకపోతే అలా అనేది అనుకుంటే మాత్రమైతే రాంగ్ అమ్మ. లాస్ట్ టైము ఎగ్జామ్ పేపర్ రాసిన వ్యక్తులనే అడగండి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అందరిలాగా సైకోయిజం క్వశ్చన్స్ ఇవ్వలేదు నేను, అందరిలాగా ఎక్కడెక్కడికో దేవులాడి ఇవ్వలేదు, అందరిలాగా కావాలని క్లాస్లో ఒక లెక్కలు చెప్పి బయట ఒక లెక్కలు చెప్పి, సరే బయట హార్డ్ ఇచ్చి క్లాస్లో డెడ్ ఈజీ క్వశ్చన్ లెక్కలు చెప్పే విధంగా ఇవ్వలేదు. అన్నీ బ్యాలెన్స్ చేసుకున్న లెక్కలు ఇచ్చాను, చాలా డిఫరెంట్గా ఇచ్చాను. ఒకసారి ఎవరైనా ఈ యూట్యూబ్లో విని లాస్ట్ టైం ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది క్వశ్చన్ పేపరు అనేది. నెగిటివ్ అయినా పర్వాలేదు, కామెంట్ చేయండి, మీకు తెలిసిపోతుంది అది. సో దయచేసి నెక్స్ట్ సండే కూడా మనకి 13th రోజు ఎగ్జామ్ ఉంది. అందరూ రండి. సో ఒక్కసారి ఆలోచించండి, వచ్చి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆలోచించండి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండాలని. జిఎస్ అదే స్టాండర్డ్లో ఉంటుంది, ఆర్థమెటిక్ కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. సో అదేవిధంగా రేపు 5 o'clock అయినా 6 o'clock అయినా లైవ్ ఉంటుంది. ఆర్థమెటిక్ అనేది మేము పెట్టిన ఎగ్జామ్స్ అనేది Part 1 లైవ్ ఉంటుంది. సో అది కూడా రేపు మీరు వినండి, ఓకేనా. సో మరీ చెప్తున్నానమ్మా, బాగా అది మీ యొక్క గొప్ప ఆపర్చునిటీ అనుకోండి. రేపు 13కి మనకి ఏంటిది ఫ్రీ క్లాసెస్ అనేది, ఫ్రీ ఎగ్జామ్ అనేది ఉంది జూలై 13కి సండే రోజు. సో 50 మార్క్స్ ఆర్థమెటిక్, 50 మార్క్స్ జిఎస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్యాడ్ తెచ్చుకోండి రాయడానికి. ఇంకొకటి ఏంటంటే ఓపిక ఉంటేనే రాయండి అమ్మ, లేకపోతే రాయకండి. చాలామంది స్టూడెంట్స్ మొన్న ఏం చేసేసారు అంటే క్వశ్చన్ పేపర్ చూడగానే ఒక 10-15 మినిట్స్కి ఒక 4-5 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంత ఓపిక అంత పేషెన్స్ లేనిది ఎందుకమ్మా? ఇంకా ఒక 1.5 hour కూడా కూర్చునే ఓపిక, అంత ఇష్టం లేనిది మీరు సూటబుల్ కాదు ఎగ్జామ్కి. ఎందుకు చెప్పండి? దానికోసం ఎక్కడి నుంచో ఊర్ల నుంచో వచ్చి హైదరాబాద్లో ఉండి అంతా ఇవన్నీ ఎందుకు? నేను చెప్పేది ఏంటి అంటే రేపు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ అయిపోయేదాకా ఉండాలి, ఎవరు కూడా వెళ్ళవద్దు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ట్రై చేయండి, అది వస్తుందా రాదా అని పక్కకు పెట్టండి, కంపారిజన్ చేసుకోండి. ఇలాంటివి మా ఇన్స్టిట్యూట్లో ఎలా చెప్పారో ఇక్కడ ఎలా చెప్పారని కంపారిజన్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, రేపు 13కి 10 AM to 12 PM దాకా ఎగ్జామ్ ఉంటుంది. సో 1.5 hour ఉంటుంది, కానీ ఆ మధ్యలో దాకా ఎగ్జామ్ ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1544లో మెట్రో పిల్లర్ పక్కన రాజధాని థియేటర్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో అశోక అకాడమీ ఉంటుంది. మీకు కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. జిఎస్ కూడా ఇక్కడ ఉన్నంత స్టాండర్డ్గా ఉండదు. ఒకసారి జిఎస్ పేపర్ చూడండి, లాస్ట్ టైం ఉన్న జిఎస్ పేపర్ ఏ విధంగా ఇచ్చారు. దయచేసి మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు, జిఎస్ ఎగ్జామ్ పేపర్స్ రాసిన వాళ్ళు, ఆర్థమెటిక్ ఎగ్జామ్ పేపర్ రాసిన వాళ్ళు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి ఏ విధంగా ఎగ్జామ్ పేపర్ ఉంది అని. రాసిన వాళ్ళే ఏదో శత్రువులు అయ్యే అడ్డగోలుగా కామెంట్స్ పెట్టకండి, రాసి ఉంటే. ఎందుకంటే వాళ్ళ పేరు కింద వచ్చేస్తుంది ఇక్కడ, మా దగ్గర ఉన్నారా లేరా అని, ఓకేనా. సో ఇది అమ్మ, 13th రోజు 10 AMకి ఉంటుంది మనకి. ఇంకా 10 AMకి అనేది ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది 12 PM లోపల. సో ఇది రేపటి యొక్క ఎగ్జామ్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో
ఈ ఎగ్జామ్తో పాటు ఒక చిన్న క్లాసులు అనేది చెప్తాను సార్. క్లాసులు చెప్పకుండా సోది చెప్తే బాగుండదు కదా, క్లాసులు చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ఇవి ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నేను చెప్పే చాప్టర్ అంతా ఏమనుకుంటారా అంటే ఇది మొత్తం రేషియో చాప్టర్ అనుకుంటారు. మామూలుగా ఏ చాప్టర్ అనుకుంటారు? కంప్లీట్గా రేషియో చాప్టర్ అనుకుంటారు. అయితే ఈ రేషియో చాప్టర్ కాదమ్మా, ఇది కంప్లీట్గా సింప్లిఫికేషన్ చాప్టర్ అనమాట. ఇది కంప్లీట్గా సింప్లిఫికేషన్ చాప్టర్. ఇది మామూలుగా క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఒక వ్యక్తికి 2 కుమార్తెలు 3 కొడుకులు ఉన్నారు, ఒక భార్య ఉన్నారు. మొత్తము 190 రూపాయలను వాళ్ళకి పంచగా, 190 రూపాయలు వాళ్ళకి పంచగా కూతురికి కొడుకుకు వచ్చిన మొత్తానికి 1.5 రెట్లు వస్తుంది. అయితే భార్యకు కొడుకుకు వచ్చిన మొత్తం కంటే 6 రూపాయలు ఎక్కువ వస్తుంది. నేను 2 zeros తీసేసిన కాబట్టి 6 రూపాయలు తక్కువ వస్తుంది. అయినా 3 కొడుకులకి కలిపి వచ్చిన మొత్తము ఎంత? 3 కొడుకులకి కలిపి వచ్చిన మొత్తము ఎంత? ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ని మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో చూసినా కానీ, లేకపోతే వేరే బుక్కులలో చూసినా కానీ, లేకపోతే ఫర్దర్ ఎక్కడ క్లాస్లో విన్నా కానీ చాలా ప్రొసీజర్గా చెప్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అంటే నేనేం చెప్తున్నా అంటే 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఇది మీరు అన్ని ఇన్స్టిట్యూట్లలో చూడొచ్చు ఈ లెక్కలు. ఇప్పుడు నుంచి మనం వేరే వాళ్ళకి మనకి కంప్లీట్గా కంపారిజన్ చూపిస్తాను. నేను వేరే వాళ్ళ సార్లకి నా యొక్క టీచింగ్ స్టైల్కి కంప్లీట్గా కంపారిజన్ చూపిస్తాను, మీరే చూడండి. దానికి ఇక్కడ ఏమంటుండో, ఒక వ్యక్తికి 2 కుమార్తెలు ఉన్నారంట, 3 కొడుకులు ఉన్నారంట. మొత్తం 190 రూపాయలు పంచాలి, భార్యకు కూడా పంచాలి. పంచితే కూతురికి కొడుకు వచ్చిన మొత్తానికి 1.5 రెట్లు ఉంటుంది. 1.5 రెట్లు అంటే డాటర్ అమ్మ, ఈమె డాటరు, ఈమె సన్. 1.5 అంటే 3:2 కదా. అంటే వీళ్ళు ఎంతమంది కూతుర్లు ఉన్నారంట? 2 కూతుర్లు ఉన్నారంట, 3 కొడుకులు ఉన్నారంట. అంటే వాళ్ళ ఫాదరు ఎగ్జాక్ట్లీగా ఈక్వల్గా పంచాడు. ఎవరికి? కొడుకుకి కూతురికి ఈక్వల్గా పంచాడు. లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే 3 కొడుకులకి కలిపి వచ్చింది ఎంత అని క్వశ్చన్ వస్తున్నాం. ఇది లెక్కకి చాలామంది రేషియోస్ అంటారు. నేను ఏమంటున్నానంటే, రేషియోస్ అనేది కన్నా ఒక సింప్లిఫికేషన్ చాప్టర్ అని ఒకటి ఉంటుంది, సూక్ష్మీకరణ. దాన్ని రాత లెక్కలు అంటారు వాటిని. అది ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ కూడా చెప్తలేరు ఆ రాత లెక్కల్ని. ఆ రాత లెక్కలు వస్తేనే మనకి చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించే మెచ్యూరిటీ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో 3 కొడుకులకి కలిపి వచ్చింది ఎంత అంటే 6 పార్ట్స్ ఎంత అంటే వీళ్ళకి ఎంత వచ్చిందో తెలిస్తే డాటర్కి కూడా ఎంత వచ్చిందో తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కలిపితే వచ్చిన దానికంటే తక్కువ ఎవరికి రావాలి? వైఫ్కి రావాలి. అవునా కదా? చాలా ఈజీగా వైఫ్కి ఒక కొడుకుకి వచ్చిన దానికంటేనే 6 రూపాయలు తక్కువ వస్తుందంట, ఒక కొడుకుకి వచ్చిన దానికంటే. అంటే వీళ్ళందరితో కలిపితే చాలా తక్కువ రావాలిగా. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా 6 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేస్తున్నాడు. నేను అక్కడ 2 సున్నాలు తీసేసిన కాబట్టి ఈడ కూడా 2 సున్నాలు తీసేస్తా. ఇక్కడ 2 సున్నాలు లేపేస్తున్నాయి ఈడ. అవునా కదా? ఈ 2 సున్నాలలో ఇది 36, ఇది 6 ఎక్కంలో పోదు, ఇది కూడా 6 ఎక్కంలో పోదు. అంటే అయితే 36 కావాలి, 84 కావాలి. 36 కూడా అసలు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదమ్మా, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఎంత? 84. సార్ అసలు 36 ఎందుకు కాదు సార్ అని చాలామందికి డౌట్ వస్తుంది. అమ్మ ఇక్కడ 36 వస్తే ఇది కూడా 36 అన్నట్టుగా. 36 + 36 ఎంత? 172. అంటే ఇంకా మిగతా 118, ఇంకా 118 వైఫ్కి రావాలా? అసలు ఎంత అమ్మ? చాలా ఎక్కువ. అవునా కదా? అసలు ఇది పాసిబులే కాదు, అసలు ఇది పాసిబులే కాదు. ఇది 72 అంటే వీళ్ళిద్దరికి 72 రూపాయలు వస్తే ఇక మిగతా వాళ్ళకి 118, అంటే వైఫ్కి 118 రూపాయలు వస్తుంది. అసలు పాసిబుల్ అవుతుందా అది ఎక్కడైనా? కాదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. అంటే చిన్న లాజిక్ తెలిస్తే అయిపోయినట్టే కదా, ఆన్సర్ 84. ఈ లెక్కని మీరు ఒక్కసారి వేరే వాళ్ళు ఎలా చేశారు, వేరే యూట్యూబ్లో ఎలా చేశారు, వేరే బుక్లో మీకు చాలా తెలుసు ఇది ఏ బుక్లలో మామూలుగా వచ్చినాయి, ఆ బుక్లలో ఎలా ఉందని ఒకసారి కంపారిజన్ చేసుకోండి ఈ లెక్కల్ని. ఓకేనా? సో ఇది 84 అయితే, ఇది 3 కొడుకులకి 84 అయితే డాటర్స్ కూడా 84 అన్నట్టుగా. మళ్ళీ 3 కొడుకులకి 84 అంటే ఈ ఇద్దరికి కలిపితే వీళ్ళందరికి కలిపితే ఎంత? 168 వచ్చిందనుకో, వైఫ్కి 22 వచ్చినట్టే కదా.
బై 3 ఇది ముగ్గురికి వచ్చింది కదా, ముగ్గురు కంటే ఒక కొడుకు వచ్చింది ఎంత 28 రూపాయలు, కొడుకుకి 28 రూపాయలు, వైఫ్కి 22 రూపాయలు. ఎంత ఎక్కువ ఉందమ్మా? 6 రూపాయలు ఎక్కువ ఉంది. అదే మ్యాచ్ అయిపోయింది కదా. చిన్న లాజిక్ ఇదే కదమ్మా ఆన్సర్. ఎక్కడ కూడా ఎక్స్లు వాడాల్సిన అవసరం లేదు. అంటే క్వశ్చన్లో ఒక చిన్న లాజిక్ ఉంటుందమ్మా, క్వశ్చన్లో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఎవరైతే ఆ లాజిక్ని ప్లే చేస్తారో చాలా ఈజీ అనమాట ఆర్థమెటిక్ అనేది. సార్ అన్ని క్వశ్చన్లు ఈ విధంగానే ఉంటాయి అంటే అన్నీ ఉండవు అవి, కానీ మ్యాక్సిమం ఇదే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఇలాగనే రావు. అన్ని బాల్స్ ఫుల్ టాస్ అయ్యారు, అన్ని బాల్స్ యార్కర్స్ వేయలేరు, అన్ని బాల్స్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ వేయలేరు. అంటే వచ్చిన బాల్ని షార్ట్ కొట్టేయడం అంతే. సో ఇది చాలా, అంటే ఈ లెక్కని బయట వాళ్ళు ఎలా చేశారో మనం ఎలా చేశారో కంపారిజన్ చేసుకో. ఎక్కడ బట్టి పడతలేమో, ఎక్కడ సోది లేదు, ఎక్కడ ఎక్స్ లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ఇది ఇంకా చాలా హైలైట్ క్వశ్చన్ అమ్మా. ఇది దాదాపు ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్. ఇది మామూలుగా ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు వచ్చింది. ఈ క్వశ్చన్ మామూలుగా మనకి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ ఒక సంవత్సరం క్రితము శివ మరియు రవిల జీతాల నిష్పత్తి 3:5. ఒక సంవత్సరం క్రితము రవి మరియు జీతాల నిష్పత్తి ఎంత అంట? 3:5. క్రితం సంవత్సరము మరియు ప్రస్తుతం సంవత్సరం యొక్క వ్యక్తిగత జీతాలు వరుసగా 2:3 మరియు 4:5 అమ్మ. 2:3 మరియు 4:5. ప్రస్తుత సంవత్సరానికి వారి జీతాల మొత్తము 129 రూపీస్. ఎంత అంటున్నా? 129. జీరోస్ తోటి అవసరం లేదు, చాలామంది జీరోస్తో కలిపి చెప్తారు. ఎప్పుడైతే నువ్వు జీరోస్తో కలిపి చెప్తావో నీకు వచ్చే మార్కులు కూడా అవే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. జీరోస్ తోటి అవసరం లేదు. రవి యొక్క ప్రస్తుత జీతము ఎంత అని క్వశ్చన్ వేసినాము. రవి యొక్క ప్రస్తుత జీతము ఎంత? ఇక్కడ నేను 3 zeros తీసేస్తున్నా కాబట్టి ఇక్కడ కూడా 3 zeros లేపేస్తున్నాను నేను. అర్థమవుతుందా? 3 zeros లేపేస్తున్నా. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ 3:5 ఎవరిది? ఈ 3:5 ఎవరిది? ఇది శివది, ఇది శివది, ఇది రవిది. అవునా కాదా? ఈ 2:3 ఎవరిది? ఇది శివది, ఇది కంప్లీట్గా శివది. ఈ రవిది ఎంత? 4:5. లెక్కకి మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 1 year బ్యాక్ది, ఇది ప్రజెంట్ది. ఇది 1 year బ్యాక్ది, ఇది ప్రజెంట్ది. అవునా కదా? ఈ 129 రూపీస్ ఎవరిది? ఈ 129 రూపీస్ ఎవరిది? శివ ప్లస్ రవిది. ఈ శివ ప్లస్ రవిది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రవికి ఖచ్చితంగా శివ కన్నా జీతం ఎక్కువ ఉండాలి. ఇక్కడనే తెలిసిపోతుంది. ఇది 1 year బ్యాక్ది. అంటే 1 year బ్యాక్ది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ కూడా శివ కంటే ఎక్కువనే ఉండాలి రవికి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ అంటే అర్థమైందమ్మా. ఇప్పుడు ఇద్దరు కలిపి 120 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఇద్దరు కలిపి 120 రూపీస్ ఉంది అనుకున్నాం ఇద్దరి దగ్గర, ఏ ప్లస్ బి దగ్గర. అయితే ఏ ఎక్కువ అంటున్నా, బి కంటే ఏ ఎక్కువ అంటున్నా. అంటే దీని కండిషన్ ఏంది? వీళ్ళిద్దరి దగ్గర కలిపితే 120 రూపీస్ ఉంది, ఏ దగ్గర ఎక్కువ ఉంది బి కంటే. అంటే ఏ దగ్గర ఖచ్చితంగా 60+ ఉన్నట్టే కదా. అంటే ఇద్దరి దగ్గర సమానంగా ఉంటుందంటే 60 = 60, 60 + 60. అవునా కదా? కానీ ఏకే ఎక్కువ ఉందంటే ఏకి ఎంత ఉందో తెలియదు, కానీ నేను గ్యారంటీ చెప్పగలుగుతా 60 కన్నా ఎక్కువ ఉందని. బీకి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా 60 కన్నా తక్కువ ఉందని. అవునా కదా? అంటే ఇక్కడ రవికి ఖచ్చితంగా 64.5 కన్నా ఎక్కువ ఉండాలి, శివకి 64.5 కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు శివ జీతము ఎంత అంటుండు? 64 కన్నా ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఎక్కువ ఉండాలి అంటే ఆప్షన్ 54 ఆన్సర్ కాదు, 60 అయితే అసలే కాదు ఆన్సరు, 69 కూడా ఆన్సర్ కాదు, ఆప్షన్ నెంబర్ 75. సార్ 69 ఎందుకు కాదు సార్ ఆన్సరు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. రవి యొక్క, ఇక్కడ రవి అన్నాడు కదా, రవి యొక్క జీతము ఎంత? ప్రజెంట్ జీతం 5 parts ఎంత అంటుండు. అంటే 64.5 కన్నా ఎక్కువ ఉండి ప్లస్ 5 టేబుల్తో క్యాన్సల్ అయ్యి ఉండాలి. మళ్ళీ 64.5 కన్నా ఎక్కువ ఉన్నది 69 ఉంది, కానీ అది 5 టేబుల్తో క్యాన్సల్ కాదు, ఇది 75. అదే ఆన్సర్. కానీ చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఫ్యాకల్టీలు ఈ చాలామంది స్టూడెంట్స్కి ఎలా నేర్పించారు అంటే ఇవి ఈక్వల్ చేయడం నేర్పిస్తారు. ఇంకా కొంతమంది ఒకదాని కింద ఒకటి వేసి ఇట్లా వేసి మళ్ళీ దీన్ని దీంతో ఇంటూ చేసి మళ్ళీ దీన్ని దీంతో ఇంటూ చేసి ఈ విధంగా ప్రొసీజర్ ఏదో నేర్పిస్తూ ఉంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ, 1 mark క్వశ్చన్ 1 mark. సార్ అదే అదృష్టం నీకు వచ్చిందంటే నాకు రావడం ఏందమ్మా, ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్, ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిన క్వశ్చన్ అమ్మా. అది నేను తయారు చేసిన క్వశ్చన్ కాదు.
అది నేను తయారు చేసిన క్వశ్చన్స్ కాదా, అది నేను తయారు చేసిన ఆప్షన్స్ కావవి. అది గుర్తుంచుకోండి. నేను ఏం చెప్తున్నానంటే 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాకల్టీ అప్డేట్ ఉంటారో, ఎప్పుడైతే ఫ్యాకల్టీ బాగా అప్డేట్ ఉండి వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారో, పిల్లలకు కూడా అదే విధంగా చెప్తారు, వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. కానీ ఫ్యాకల్టీలే ఎక్స్ వైలు వేసేసి, ఫ్యాకల్టీలోనే ఫార్ములాలు వేసి, ఫ్యాకల్టీలే ఈ మెథడ్లు చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రేపు ఇదేమన్నా అకాడమిక్ ఇయరా? ఈ క్వశ్చన్ ఏమన్నా అకాడమిక్ ఇయర్ క్వశ్చనా? ఇవే క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో రావడానికి రేపు ఇంకా తింగర్ గీయచ్చు. అప్పుడు ఈ మెథడ్ పనిచేయదు కదా, ఈ మెథడ్ పనిచేయదు కదా. రీసెంట్లీగా చెప్తున్నాను కదా, రీసెంట్లీగా ఒక యూట్యూబ్లో ఒక క్లాసులు చెప్పారు, ఒక 2 క్వశ్చన్లు చాలా హైలైట్ ఉన్నాయి. ఆ క్వశ్చన్లు చాలా హైలైట్ ఉన్నాయి. కానీ ఆ హైలైట్ ఉన్న క్వశ్చన్లు ఒక 2 స్లైడ్స్ నింపారు. అది సూటబుల్ కాదు. ఆ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. విత్ ఇన్ ఆప్షన్ త్రూ వాళ్ళ ఇమాజినేషన్, ఆ క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళు ఇమాజినేషన్ కూడా చేయలేరు ఆ క్వశ్చన్ ఆప్షన్ త్రూ చేయొచ్చు అని. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది. ఓకేనా? రైట్. మీరు కామెంట్ చేయాలి. ఓకేనా? ఏమని కామెంట్ చేయాలి? అది ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారని కామెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది చూడండి, ఒక స్కూల్లో బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి 3:2. బాలురులో 30%, బాలికల్లో 20% మంది స్కాలర్షిప్లో ఉంటే స్కాలర్షిప్ రాని విద్యార్థుల శాతము ఎంత అని క్వశ్చన్ వేసినావా? స్కాలర్షిప్ రాని విద్యార్థుల శాతము ఎంత? చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ అంటే చాలామంది ఫ్యాకల్టీలు అయితేనేమో ఇది ఒక ఫార్ములా వేశారు, కొంతమంది అయితేనేమో ఇది 30 అనుకుంటారు, ఇది 20 అనుకుంటారు. దీంట్లో 70 రానిది అన్నాడు కదా, దీంట్లో 70% కనుక్కుంటారు, దీంట్లో 80% కనుక్కుంటారు. 70% కనుక్కుంటే ఇది 21 అవుతుంది, ఇది 16 అవుతుంది. టోటల్ ఎంతమ్మా? 50. 100% అయితే 100% అయితే ఇది ఎంత? 37 ఎంత? ఇది 1 ఇది 2 అంటే ఆన్సర్ 74% అని ఈ విధంగా నేర్పిస్తారు. ఇది నో ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే ఇక్కడ వాడు మంచోడు కాబట్టి ఇచ్చిండు. ఒకవేళ ఇక్కడ 355 349 లేకపోతే 2000 చేంజ్ ఇచ్చినాకో అప్పుడు ఈ పర్సంటేజెస్ కనుక్కోవడం మనకు చాలా ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ 3 ఉంది కదా, ఈ 3కి ఎంత పర్సెంట్ రాలే? 70% రాని వాళ్ళు, అవునా? ఈ 2కి ఎంతమంది పర్సెంట్ రాలే? 80%. యావరేజ్లోకి వెళ్ళిపోతున్నాం. యావరేజ్ ఖచ్చితంగా ఎంత ఉండాలి? యావరేజ్ 70 ఉండాలి, అంటే 70+. యావరేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంది? ఎక్కువ వచ్చిన డబ్బులు అందరూ సమానంగా పంచుకోవాలి. దీనికంటే ఇది ఎంత ఎక్కువ వచ్చింది? 10 ఎక్కువ వచ్చింది. అట్లా ఎంతమంది దగ్గర? ఇద్దరి దగ్గర, అంటే 10 × 20 2 ఎక్కువ వచ్చింది. ఈ డబ్బులు ఎంతమంది పంచుకోవాలి? 5 మంది పంచుకోవాలి. 5 మంది పంచుకోవాలి. ఇది 1 ఇది 2. సో ఆన్సర్ ఎంతమ్మా? 74%. సో ఇది యావరేజ్లో చేయాలి. మళ్ళీ ఇది రేషియో ప్రపోర్షన్ అనుకోవాలా, లేకపోతే ఇది పర్సంటేజ్ ప్రాబ్లం అనుకోవాలా, లేకపోతే యావరేజ్ ప్రాబ్లం అనుకోవాలా? నేను అదే చెప్తున్నా, ఇది సింప్లిఫికేషన్ చాప్టరు. అంటే ఒక 3-4 చాప్టర్లను కలిపి ఇచ్చేదాన్ని సింప్లిఫికేషన్ చాప్టర్ అంటారు. చాలామంది స్టూడెంట్స్కి ఇది తెలియదు, ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ అని తెలియదు. అసలు ఫ్యాకల్టీలకే తెలియదు, ఇంకా స్టూడెంట్స్కి ఏం తెలుస్తుంది ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ అని? చాలామంది ఇది రేషియో ప్రపోర్షన్ చాప్టర్ అనుకుంటారు. ఇది రేషియో ప్రపోర్షన్ చాప్టర్ కాదమ్మా, ఇది సింప్లిఫికేషన్ చాప్టర్. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? చాలా అంటే ఎంతో అప్డేట్గా ఆలోచించే చాప్టర్ ఇది. సింప్లిఫికేషన్ అంటే అందరికీ ప్యూర్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్ గుర్తుకొస్తుంది, కానీ ఆర్థమెటిక్ సింప్లిఫికేషన్ గుర్తుకు రాదు చాలామందికి. అది ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్కులనే ఉంది ఆ సింప్లిఫికేషన్ చాప్టర్. అవి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి గుర్తుకొంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 2 సైకిల్ యొక్క ప్రస్తుత ధరల యొక్క నిష్పత్తి 2:3 అయితే 2 సంవత్సరాల తర్వాత మొదటి సైకిల్ని 15%, రెండో సైకిల్ని 475 రూపీస్ పెరిగితే వాటి ధరల మధ్య నిష్పత్తి 3:55 అయితే ప్రస్తుతం అనొద్దు, మొదట సైకిల్ ధర రూపాయలలో ఎంత? స్టార్టింగ్లో రూపాయలు ఎంత? మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇచ్చింది రేషియోస్, మళ్ళీ ఇచ్చింది పర్సంటేజెస్, మళ్ళీ ఇచ్చింది రూపీస్. అంటే 2-3 చాప్టర్లు కలిపి వచ్చిన దాన్ని మనం సింప్లిఫికేషన్ చాప్టర్ అనుకోవాలి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఏమనుకుంటాను అంటే ఇది 20 అనుకుంటాను, ఇది ఏమనుకుంటాను? 20 అనుకుంటాను, ఇది 20 అనుకుంటా, అది 30 అనుకుంటా. అంటే 20లో ఎంత పర్సెంట్ అంటుండు? 15% అంటుండు. మళ్ళీ 15% అంటే ఎంతమ్మా? 3. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎంత అయింది? 23 పార్ట్స్ అయింది. అంటే ఇది 23 పార్ట్స్ అమ్మ, ఇది 23 పార్ట్స్, అవునా? ఇదెంత? 30 పార్ట్స్ అనుకుంటా. ఈ 30 పార్ట్స్కి
పర్సంటేజ్ కలపలే, రూపీస్ కలిపింది. ఎంత? 475. ఆల్రెడీ 3 పార్ట్స్ కలిపింది కాబట్టి దీన్ని డైరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. అప్పుడు రేషియో ఎంత? ఇది 3/5. అవునా కాదు? ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ అమ్మా, రేపు వచ్చే అవకాశం ఉంది. 23 5 ఎంత? 115. అవునా కదా? ఇదెంత? 90 -90 అని డైరెక్ట్గా వేస్తున్నా, 90 పార్ట్స్. అవునా? ఇది 475 ఇంటూ ఇదెంతమ్మా? 3. చాలామంది ఇది ఇంటూ చేస్తారు, ఎప్పటికి కూడా ఇంటూ చేయొద్దు, అది ఇంటూ చేయొద్దు. ఇంటూ చేయకపోతే ఇది మనకి ఎంత వస్తుంది? 25 పార్ట్స్ వస్తుంది. 25 పార్ట్స్ అంటే ఇది 1 జా, ఇది ఎంతమ్మా? 19 జా. 19 3 జా ఎంత? 57. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 57. క్వశ్చన్ మార్క్ ఏమంటుండో, మొదట సైకిల్ ధర అంటే ప్రస్తుతం కాదమ్మా, ఇది రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. మొదట సైకిల్ ధర, మొదట అంటే ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. ప్రస్తుతం అంటే ఎన్ని పార్ట్స్? 23 పార్ట్స్. అంటే 20 ఇంటూ 57 అంటే మనకి ఎంత వస్తుందమ్మా? 1140 వస్తుంది. సో మన ఆప్షన్ నెంబర్ సి, ఇది మన ఆన్సర్. మామూలుగా ఈ లెక్కని ఒక్కసారి చూడండి, లెంతీ స్టెప్లలో చేస్తూ ఉంటారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్ ఇవన్నీ కారణాలు చెప్పొద్దమ్మా. నేర్పియాలి, నేర్పిస్తాం మేము, కానీ అది ఒక్కసారే నేర్పించగలుగుతాం, చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్నే టార్గెట్ చేసి పాపం వాళ్ళనే ఏం చేస్తూ ఉంటారంటే బాగా వాళ్ళనే ట్రాప్ చేస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నామా, మీరు నాన్ మ్యాథ్స్ అని అనుకోకండి. అట్లా అనుకోవడం వల్ల మిమ్మల్ని అక్కడ బాగా బయట మోసం చేయడం స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది 1 టైమే చెప్తాను, అది అర్థం చేసుకోవాలి. యూట్యూబ్లో ఇది జస్ట్ ఏంటంటే బేసిక్, అంటే ఒక చిన్న మామూలుగా ఒక ఎక్స్ప్లెనేషన్ అంతే. దీని ద్వారా మీకు జాబ్ వస్తుందంటే అది మూర్ఖత్వం అనమాట. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను క్లాస్ మొత్తం వినాలి. ఒక 200 క్వశ్చన్లు 300 క్వశ్చన్లు, ఒక్కొక్క చాప్టర్లో 200 క్వశ్చన్లు ఉంటాయి, వినాలి. వాటిని వింటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమిచ్చిండు? ఏ మరియు బీలు ఆదా చేసిన సొమ్ముల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా? 4:5. వారు తన స్నేహితునికి 3:4 నిష్పత్తిలో ధరల్లో పంచుకుంటారు. ఒక బహుమతి 3:4లో నిష్పత్తిలో బహుమతిని కొన్నారు. ఈ బహుమతి కొన్నప్పుడు ఏ తన ఆదా చేసిన సొమ్ములో 1/3 భాగాన్ని ఖర్చు చేశాడు. ఏ 1/3 భాగం ఖర్చు చేసి బహుమతి కొన్న తర్వాత బి వద్ద 145 రూపాయలు మిగిలితే 145 రూపాయలు మిగిలితే బహుమతి విలువ ఎంత రూపాయలలో అన్నాడు. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. ఇది మామూలుగా 2 రకాలుగా చెప్పొచ్చు, ఆప్షన్ త్రూ చెప్పొచ్చు, తర్వాత లేదు అంటే ఫార్వర్డ్ కూడా చెప్పొచ్చు. ఆప్షన్ త్రూలో ఒకసారి జాగ్రత్తగా ఉండండి. లాస్ట్కి ఏమన్నాడు? బహుమతి విలువ ఎంత? బహుమతి విలువ అంటే అర్థమైందమ్మా, 7 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగి. ఇక్కడ ఏమడిగిండు? 7 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగి. అవునా కాదా? అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, అందరికీ మనకి తేడా ఏంటంటే ఇది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. మీరు చాలా మూర్ఖంగా సార్ ఎన్ని స్టెప్పులలో వేస్తుండు, ఏ విధంగా వేస్తుండు అనేది పక్కకు పెట్టండి. ఇక్కడ ఏమంటుండు? 7 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతుండు. అంటే ఖచ్చితంగా అది 7 టేబుల్లో పోయి ఉండాలి. అంటే 7 టేబుల్లో ఇది పోదు. సో ఇది ఆన్సర్ కాదు. అయితే 105 కావాలి, 140 కావాలి, 175 కావాలి. ఒకసారి నేను ఆప్షన్ చెక్ చేస్తే బాగా గుర్తుంచుకోండి. అయితే నేను సెకండ్ లీస్టే తీసుకుంటా ఎప్పటికైనా. అంటే 140, 7 పార్ట్స్ వాల్యూ 140 అయితే ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 20 కదా. అంటే 23 జా ఎంతమ్మా? 60 రూపీస్. 24 జా ఎంతమ్మా? 80 రూపీస్. ఇది ఎప్పుడు? గిఫ్ట్ కొన్నప్పుడు. అవునా? గిఫ్ట్ ఏ 60 రూపాయలు పెట్టి కొన్నాడు, బి 80 రూపాయలు పెట్టి కొన్నాడు. అయితే కొన్న తర్వాత బి దగ్గర ఎన్ని మిగిలినాయంట? 145. అంటే ఇప్పుడు అదే 145 కలిపితే ఇప్పుడు బి దగ్గర 225 ఉన్నట్టే కదా స్టార్టింగ్లో, ఇదే కదా. ఇది 1 పార్ట్ వాల్యూ 60 అయితే 3 పార్ట్స్ వాల్యూ 180 అన్నట్టే కదా. ఇప్పుడు రేషో 45 4 జా 45 5 జా, అంటే ఆన్సర్ అయిపోయింది కదా. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి అమ్మ. ఒకసారి చూడండి, అది ఎన్ని స్టెప్పులలో వచ్చింది. నేను 720 జా, ఇది 60, ఇది 80, 145 మిగిలింది కదా. అంటే ఆ 145 కలిపితే స్టార్టింగ్ ఇంత ఉన్నట్టే కదా. అంటే ఇది 225 అన్నట్టు, ఈ 1 పార్ట్ 60 అయితే 3 పార్ట్స్ 80 కదా, 180 కదా. అంటే రేషియో వచ్చేసింది. సార్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి అనుకోండి, నీ ఇష్టం ఉన్న ఇంకొక ఆప్షన్ చెక్ చేయి. మీరు కావాలి అంటే మీరు ఇంకొక ఆప్షన్ చెక్ చేయండి, ఇది తీసుకోండి మీ ఇష్టం. లేకపోతే 175 తీసుకోండి. 7 1 జా 725 జా కదా. ఇక్కడ ఒకసారి జాగ్రత్త పోయింది. ఇది ఎంతమ్మా? 75. ఇదెంత? 100 కదా.
అవునా కదా, ఇది 100, ఇది ఎంత అవుతుంది 145, అంటే ఇది ఎంత అవుతుంది 245 అవుతుంది, రైటా. ఇది 1 పార్ట్ 75 అయితే 3 పార్ట్స్ ఎంతమ్మా 225గా, 225 కూడా ఎప్పుడు కూడా ఇక్కడ 4 టేబుల్లో క్యాన్సల్ కాదు, సో ఆన్సర్ కాదు. ఇది ఆప్షన్ త్రూ ఏ విధంగా అయినా చేయొచ్చు, ఎంత పెద్ద లెక్క అయినా. నేను రేపటి ఎల్లుండా మీకు కొన్ని లెక్కలు బయట చెప్పే లెక్కలు మనం చెప్తాం చూడండి, అసలు మీరు ఇమాజినేషన్ కూడా ఊహించుకోరు, ఈ విధంగా చెప్పొచ్చు ఆప్షన్ త్రూ అని. పెద్ద పెద్ద లెక్కలు, ఎంత పెద్ద లెక్కలు అంటే అంత పెద్ద లెక్కలు. సో ఇది ఇంత ఈజీగా ఏ విధంగా అయినా చేయొచ్చు ఆప్షన్ త్రూ. మళ్ళీ ఇక్కడ ఇదే ఫార్వర్డ్ చేయాలంటే ఎట్లా చేస్తారమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 3 అమ్మ, అంటే 1 పార్ట్ వాల్యూ 3 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత 9 కదా. ఈ 9 వాల్యూ ఈ 4 అన్నట్టే కదా, అంటే 9 అంటే దీన్ని 4 తోటి ఇంటూ చేయి, దీన్ని కూడా 4 తోటి ఇంటూ చేయాలి, అంటే ఇది ఎంత అవుతుంది 36 అవుతుంది. మళ్ళీ ఇది 36 అయితే ఇది ఎంత అవుతుందమ్మా 45 అవుతుంది కదా, అవునా కాదా. మళ్ళీ ఇది 4 తోటి ఇంటూ చేసినప్పుడు ఇది 12 అయితే ఇది ఎంత అవుతుందమ్మా 16 అవుతుంది. ఇదేమో స్టార్టింగ్లో ఉన్నది, ఇదేమో గిఫ్ట్ వాల్యూ, అవునా కాదా. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా 29 పార్ట్స్, అంటే 29 పార్ట్స్ వాల్యూ ఎంత ఉందమ్మా 145 రూపీస్ ఉంది. 29 పార్ట్స్ వాల్యూ 140 రూపీస్ అంటే 28 వాల్యూ 140 కంటే తక్కువ ఉండాలిగా, 145 కంటే, సో ఆన్సర్ ఎంత 140. అంటే ఈ విధంగా చేయాలి, అంటే మీకు ఇక్కడ ఈ నాలెడ్జ్ రావాలి అన్నమాట. అంటే ఇది ఫార్వర్డ్ కూడా చేయొచ్చు, ఈ లెక్కని ఆప్షన్ త్రూ చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. మీ అదృష్టం బాగుండి ఒక 2-3 ఎగిరిపోయినాయి అనుకో అమ్మా, మీ అదృష్టం బాగుండి ఎగ్జామ్లో ఒక 2-3 ఎగిరిపోయినాయి అనుకో, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టే అంత క్యాపబిలిటీ ఉండాలి. ఎప్పుడు కూడా ఫార్వర్డ్ పనికిరాదు, ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ అనేది పనికిరాదు, గుర్తుంచుకోండి. అంతేగాని మొత్తము ఫార్ములా బేస్ మీద చేయడము, మొత్తం ఫార్వర్డ్ చేయడము, మొత్తం బ్యాక్వర్డ్ చేయడం, అది మూర్ఖత్వం. లెక్కను బట్టి మనం ఎగ్జామ్లో బిహేవ్ చేయాలి. అది ఎప్పుడు బిహేవ్ చేయాలి, మీకు గురువు చెప్పే విధానాన్ని బట్టి ఉండాలి. అంటే ఏ లెక్కను ఫార్వర్డ్ వెళ్ళాలి, ఏ లెక్కను బ్యాక్వర్డ్ వెళ్ళాలి. కొన్ని లెక్కలలో కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి, కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళాలి. అప్పుడే కదమ్మా 3 గంటలలో నీకు 200 క్వశ్చన్లు అనేది నువ్వు చేయగలుగుతావు, కనీసం చేయలేకపోయినా చూడగలుగుతావు. అర్థం చేసుకోండి, మీకు ఎప్పటికైనా గురువు అడ్వాన్స్డ్గా ఉండాలి. పాత చింతకాయ పచ్చళ్ళు అనేది పనికిరావు ఇప్పుడు కాలంలో. ఒకప్పుడు క్వశ్చన్సే దొరకకపోయేది చెప్పడానికి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్, అసలు అనంతం అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ వెళ్ళిపోయిందో అనంతమైన క్వశ్చన్లు వచ్చినాయి. అనంతమైన క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎగ్జామ్లో కూడా అనంతమైన క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి 2014లో ఆ పాత యూనివర్సిటీలలో ఏవి చెప్తే అవే ప్రిపేర్ అయితే మీరు దేనికి పనికిరారు. అది క్లాస్లో చెప్పే లెక్కలు వేరు, ఎగ్జామ్లు ఇచ్చే లెక్కలు వేరు. అవి కంప్లీట్గా డిఫరెంట్, దేనికి సూటబుల్ కావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, ఇక్కడ ఏమిచ్చిండు, ఒక 70 మంది పురుషులు 100 మంది ఏమన్నాడు 100 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఒక సామూహిక రిక్రూట్మెంట్ సమయంలో సమాన సంఖ్యలో పురుషులు మరియు స్త్రీలు ఎంపిక చేయబడతారు. మరియు వారి నిష్పత్తి ఎంపిక చేయబడిన తర్వాత నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా 3:4గా ఉంది. ఎంపిక తర్వాత సంస్థలో పనిచేస్తున్న మొత్తం వ్యక్తులు ఎంత? ఒక సామూహిక రిక్రూట్మెంట్ సమయంలో సమాన సంఖ్యలో పురుషులు మరియు స్త్రీలు ఎంపిక చేయబడతారు. అంటే సమాన సంఖ్యలో అన్నాడు. అంటే ఇప్పుడు చాలామంది దీన్ని ఎట్లా చేస్తారు అంటే 70 ప్లస్ సమానం కదా ఎక్స్ అనుకుంటారు, 100 ప్లస్ ఎక్స్ అనుకుంటారు, ఈజ్ఈక్వల్ టు రేషియో ఎంత 3/4 అనుకుంటారు. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటారు. నేను ఏమంటున్నా అంటే కొన్ని డెడ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయమ్మా, దానికి కూడా సోది ఎందుకమ్మా, అదే చెప్తున్నాను. మీరు ఎప్పటికైనా కానీ అడ్వాన్స్డ్గా ఉండాలి. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, లాస్ట్కి ఎంతమంది అన్నాడు అంటే 3:4 ఎంత అంటుండు. 3:4 అంటే అర్థమైంది 7 పార్ట్స్ ఎంత, మళ్ళీ 7 పార్ట్స్ అంటే అర్థమైంది 7 టేబుల్లో పోవాలి. అంటే 7 టేబుల్లో 220 పోదు, 200 పోదు, 240 పోదు. సో ఆన్సర్ ఎంత 210. ఈ విధంగా సార్ ఇంకొకటి ఉంటే ఏంది, ఇప్పుడు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయి, ఎంత ఈజీ అమ్మా, అన్నీ అవసరం ఎక్స్, ఇది 1 ఇది ఎంత 30, అవునా, 33 ఎంతమ్మా 90,
34 ఎంతమ్మా 120. ఇక్కడ ఏమని ఇచ్చిండు స్టేట్మెంట్, సమాన సంఖ్యలో పురుషులు మరియు సమాన సంఖ్యలో స్త్రీలు. ఫస్ట్ ఎంతమంది 70, ఇప్పుడు ఎంతమంది 90. ఎంతమంది ఎక్స్ట్రా పెరిగిరు 20. ఫస్ట్ ఎంతమంది 100, ఇప్పుడు ఎంతమంది 120. ఎక్స్ట్రా ఎంత పెరిగింది 20. అంటే సమాన సంఖ్యలనే కదా, ఏముందమ్మా దానికి. సార్ నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ త్రూ చెప్పిన అడ్డిగుడ్డి చెప్పను, అది క్యాన్సల్ అయిపోతుంది కదా, అది ఆన్సర్ కాదు. ఆప్షన్ త్రూ చెప్పిన దాని ఏర్లతో సహా చెప్పగలంత క్యాపబిలిటీ ఉంది నాకు. ఎలాంటి లెక్క అయినా సరే దాని ఏర్లతో సహా చెప్తా. చాలామంది ఎందుకు వస్తుంది ఆప్షన్ అంటే తెలియదు, కొట్టేస్తారు, ఎంబటే స్కిప్ చేస్తారు, ఆ వీడియోని స్కిప్ చేస్తారు. నేను దాని ఏర్లతో సహా చెప్పగలుగుతా. లాజిక్ ఉండాలి. ఎప్పటికైనా నువ్వు ఆప్షన్ త్రూ చెప్తే చాలా దిమాగ్ ఉండాలి. ఒక్కసారి ఆప్షన్ త్రూ చేయడం నేర్చుకో, అసలు దాని యొక్క మజా వేరే ఉంటుంది. అంతా అన్నీ వస్తాయా అంటే నేను అన్నీ రావు అనే చెప్తున్నాను. నేను మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ రావనే చెప్తున్నాను నేను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చూడండి అమ్మా. ఒక సైనిక శిబిరంలో అధికారులు మరియు సైనికుల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడమ్మా, 4:43. ఒక యుద్ధంలో 8 మంది అధికారులు చనిపోయారు, 7 శిబిరంలో చేరితే నిష్పత్తి ఎంత, 2:23గా మారింది. యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య ఎంత అన్నాడు. యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య అంటే అర్థమైందమ్మా, యుద్ధం తర్వాత అన్నాడు. యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య ఎంతమ్మా, 23. యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య ఎంత, 23. అంటే 23 టేబుల్లో పోవాలి. మళ్ళీ 23 టేబుల్లో పోయేది ఒకటి, ఇగో ఇది పోతుంది. ఇక్కడ 426/23 కదా. మీరు ఒకసారి ఇది చూడండి, ఇది 6 ఇదెంత 6 ఎంత 138, అంటే 4 ఉంటుంది 62, అంటే 62 టేబుల్లో పోతుంది 23. సరే ఇంకొకటి కూడా పోతుంది, ఏదో ఒకటి ఇంకొకటి పోతుంది. అయినా అప్పుడు మనం ఏం చేయాలి, 426లో నుంచి -7 చేయాలి. ఇది పెంచిన తర్వాత ఇది తీసేస్తే ఎంత అవుతుంది, 419. ఇది ఏ టేబుల్లో పోవాలి, 43 టేబుల్లో పోవాలి. ఏ టేబుల్లో 43. 43 3 42 2 3 చేసుకో 120, 129 అవునా కదా, 129. ఇది 1 3 అంటే 129 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా, 141లో నుంచి 129 తీసేసాయి, ఎంత వస్తుంది 12, మళ్ళీ 129 వస్తుంది, అంటే 33లో పోతుంది. అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అంటే ఫస్ట్ 23 టేబుల్లో పోవాలి, -7 చేస్తే ఏ టేబుల్లో పోవాలి, 43 టేబుల్లో పోవాలి. అది ఆప్షన్ ఒకటి ఉంటుంది, 40, 14, 26 ఉంటుంది. లేదు ఇది ప్రొసీజర్ ఎలా చేయాలంటే ఇది వేరే ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ ఎలా అంటే అదే అమ్మ, నీకు ఫస్ట్ లాజికల్గా తెలవాలి ప్రతి క్వశ్చన్. ఇదంతా సింప్లిఫికేషన్ అంటారు, ఇది రేషియో కాదు. నా దృష్టిలో ఇది సింప్లిఫికేషన్ చాప్టర్. లాజికల్గా చేయాలి దీన్నంతా. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెక్కని మామూలుగా ఏ విధంగా చేస్తారు, ఇది ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. ఇది ఏ విధంగా చేస్తారు, 4 పార్ట్స్ అవునా. 4 పార్ట్స్లో ఎంతమంది చచ్చిపోయారు, 8 మంది, -8. తర్వాత 43 పార్ట్స్, ఇది ఎంతమంది పెరిగారు, 7. దీన్ని రేషియో ఎంత వస్తుంది, 2/23. దీని నుంచి మనము ప్రొసీజర్ తెలుసుగా, క్రాస్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్, ఆ విధంగా చేయాలి. మళ్ళీ ఎంత చేయడం నీకు గుర్తుకున్నప్పుడు, ఇది చేయడమే నీకు గుర్తుకున్నప్పుడు, ఇది చేయడం నీకు పెద్ద మ్యాటరా, క్యాన్సిల్ చేయడం పెద్ద మ్యాటరా. సార్ నాకు ఇదే బాగుంది చేసుకో నాకేంది, సార్ నాకు ఇదే మంచిగా చేసుకో నాకేంది. ఇక్కడ ఒక్కొక్కసారి 83 ఇస్తాడు, ఒక్కొక్కసారి 89 ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తావు, క్యాన్సిల్ చేసుకుంటే ఈరోజు అవుతుందా, ఇంటూ చేస్తే దీని నుంచి ఈ 8ని ఇక్కడ నుంచి ఇక్కడ 43ని ఇంటూ చేసి అంత టైం బదులు ఈ క్యాన్సిల్ చేసుకుంటే చాలా ఈజీ కదా తమ్ముళ్ళు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మీరు, అవునా? సో నేను అదే చెప్తున్నాను, నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. సో మీకు అర్థమైంది కదమ్మా ఇది. సో ఈ విధంగా నేర్చుకోవాలి, కానీ ఇది మొత్తం క్యాల్కులేషన్ చేసుకోవద్దమ్మా. మీకు అదే చెప్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు నెక్స్ట్ సండే రోజు మనకి 13th రోజు ఎగ్జామ్ ఉంటుంది. 13th రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో సండే 13th రోజు 10 AM ఎగ్జామ్ ఉంది. సో గుర్తుకొచ్చుకోండి, అందరికంటే డిఫరెంట్గా మనం చెప్తాం ఇక్కడ, అందరికంటే వెరైటీగా చెప్తాము ఇక్కడ. వెరైటీగా అంటే ఏం డిఫరెంట్గా ఉండదమ్మా, తొందరగా ఆలోచించడం, చాలా డిఫరెంట్గా ఆలోచించడం.
ఓకేనా. సో మనము 60-70% ఆప్షన్ త్రూ చేయగలిగినంత క్యాపబిలిటీ మీకు ఇస్తాను. సో అది కూడా ప్రాక్టికల్గా, లేకపోతే అడ్డిగుడ్డి అనేది కాదు. సో 13th రోజు మీరు రేపు 10 AM ఎగ్జామ్కి రండి. మీరు ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు మంచి అనుభూతిని కలుగుతారు, మంచి క్వశ్చన్ పేపర్ అని. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.